హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు ఎవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ ఆదరించండి. ఇప్పుడు లేటెస్ట్గా గమ్మత్తుగా ఉన్నది ఏంటంటే, మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అన్ని ఉచితాలు స్టార్ట్ చేశాడు అనమాట. ప్రజాపాలకులు కనుక రాజకీయాల్లో సీఎం పోస్టులను పొందటం కోసం భారతదేశ రాజకీయ చరిత్రలో ఉచితాలు అనేటువంటివి ఎంత విచిత్రమైనటువంటి ఫలితాలను ఇస్తాయో మనం అందరం చూసే ఉంటాం. కాబట్టి ఆల్రెడీ మనోడు రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రిని అవుతానని చెప్తున్నాడు కాబట్టి, రాజకీయ లక్షణాలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనోడు కూడా ఇప్పుడు మనోడి కాపీ ట్రేడింగ్ అంటే ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అంటే కేవలం కల్పితమైనటువంటి మోసాలు చేసేటువంటి వ్యక్తుల గురించి మాత్రం చెప్తున్నా, పర్టికులర్గా ఎవరి గురించి కాదు. మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఈ మధ్య చేసినటువంటి వీడియోలో అంటే అన్ని ఉత్సాలు అని చెప్తున్నాడు కదా, ఊదర కొడుతున్నాడు కదా. దాంట్లో ఆయన చెప్తుంది ఏంటంటే, నేను బిజినెస్లో సెటిల్ కావాలనుకుంటున్నాను, మీరు కూడా బిజినెస్లో సెటిల్ కావాలి, ఇది లైఫ్ లాంగ్ బిజినెస్ అని చెప్తున్నాడు. ఎవరికి బిజినెస్? ఈ కాపీ ట్రేడ్ అనేటువంటిది ఎవరికి బిజినెస్? అతనికి బిజినెస్. ఈ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్కి బిజినెస్. సో ఆ బిజినెస్ ద్వారా డబ్బులను విపరీతంగా సంపాదించుకోవాలనేటువంటిది, బిజినెస్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. గత ఛానల్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి మోసం 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 తప్ప నిజాయితీ అనేటువంటిది లేకుండా ఉన్నది కదా. గతంలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ అమాయకమైనటువంటి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకొని నానా రకాలైనటువంటి యాగీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు బిజినెస్ అని ఆయనకి డబ్బులు వచ్చినాయి. మరి అతన్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు 600 మంది దాదాపుగా రోడ్డున పడ్డారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఆలోచించండి, గబక్కన ఇటువంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. అందుకనే ఇటువంటి వాళ్ళకి అసలు పూర్తి స్థాయిలో స్టాప్ పెట్టాలి అనేటువంటితోనే నేను ఆల్రెడీ ఆల్గో సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది దాదాపుగా 1 వీక్ నుండి టెస్టింగ్లో పెట్టాము. కనీసం 1 మంత్ 2 మంత్స్ 1 మంత్ అన్నా సరే టెస్టింగ్ అనేటువంటిది జరిగితే అప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది అంటే ఇప్పటికీ వండర్ఫుల్ అనేటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. సో 1 మంత్ మనం గనక చేయగలిగితే అప్పటి నుంచి మనం పబ్లిక్ ఇవ్వడానికి ప్రయత్నం అనేటువంటిది చేద్దాం. సో ఒక మంచి స్ట్రాటజీని బిట్కాయిన్లో మనం బిల్డప్ అనేటువంటి చేయడం జరిగింది. ఎందుకంటే ఇట్లాంటి మోసగాళ్ళు ఎలా పడితే అలా, అసలు ఈ కింగ్ గారు అసలుకి స్టాక్ మార్కెట్ గురించే అతనికి తెలియదు, ఏదో కొంటున్నారు. మీరు కూడా ఆలోచించండి. మీరు ఇన్ కేస్ మీరు కనుక ట్రేడింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాపీ ట్రేడ్ అనేటువంటిది ఒకరిని ఫాలో అవుతున్నప్పుడు మీకు ఇన్ కేస్ లాభం వచ్చిందనుకోండి, లాభం రాదు, లాభం వచ్చిందనుకోండి, అప్పుడు దాంట్లో $100 వస్తే 100లో $50 అవతలు ఇస్తారు. మరి $100 లాస్ వస్తే, కాబట్టి మీ లాభం మీ దగ్గరే ఉండాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బిట్కాయిన్కి ప్రతి 1000 లెవెల్ దగ్గర లైన్ డ్రా అనేటువంటిది గీసుకోండి. మీరు బిట్కాయిన్ అనేటువంటిది పడుతుంది, చేసేది అదే పడుతుంది. ఒక 1000 పాయింట్ల దగ్గరికి వచ్చింది, బై చేయండి. ఇంకొక 1000 పాయింట్లు డౌన్ అయింది, బై చేయండి. అట్లా ఇప్పుడు కొన్ని డాలర్స్ 6 గంటలకు ఒకసారి ఇన్వెస్ట్ చేయండి, $50 $50 అని చెప్తున్నాడు కదా, 25 50. సో ఆ లెవెల్స్ దగ్గర బై చేసుకుంటూ కూర్చుంటారు. కింద పడితే బై చేస్తారు, కింద పడితే బై చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే అది పైకి వస్తుందో ఎన్ని లాభాలకు వస్తాయి, అదే టెక్నిక్. అదే మీరు చేయలేరా? మీకు బిట్కాయిన్లో ఎక్స్నెస్లో బై చేయటం సెల్ చేయటం అనేటువంటిది వచ్చు కదా. మరి మీరు 1000 పాయింట్స్ అప్పుడు లాభం అంతా మీకే వస్తుంది కదా. $0.1 $2 వీడికి అసలు స్టాక్ మార్కెట్ కాదు, మీరు ఒకటి ఆలోచించటం లేదు. గత 4 సంవత్సరాల్లో ఇంతవరకు ఒక్క చార్టును కూడా ఎనాలిసిస్ చేయకుండా మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ బోల్తా కొట్టించారు. మోసపోయిన వాళ్ళు మళ్ళీ డబ్బులు వస్తాయి అని ఈ మధ్య కాలంలో సెంటిమెంట్స్, ఆయింట్మెంట్స్ లాంటి వీడియోస్ అన్నీ చేస్తూ బాగా ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏమంటున్నారు, పర్మనెంట్ స్ట్రాటజీని బిల్డప్ చేసి మన శాంతి స్ట్రాటజీలో పెడుతున్నానని చెప్పాడు. అసలు పర్మనెంట్ స్ట్రాటజీ అనేటువంటిది ఇంతకుముందు కూడా చెప్పాడు. పర్మనెంట్ స్ట్రాటజీ అనేది ఎప్పుడైతే ఒక స్ట్రాటజీ ఫెయిల్ అవుతుందో మళ్ళీ ఇది పర్మనెంట్ స్ట్రాటజీ అని రెండో వీడియో కావాలంటే ఇటువంటి మోసగాళ్ళ యొక్క వీడియోస్ బ్యాక్ సైడ్ చూడండి మీరు కూడా. సో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మోసం అనేటువంటిది చేస్తున్నారు అనేది. అలాగే ట్రేడింగ్ రానటువంటి వాళ్ళు
మీరు హ్యాపీగా సంతోషంగా పెట్టచ్చు. ఇంతకుముందు ట్రేడింగ్ ఇప్పుడు తమిళనాడులో రైతున్నాడు 4.5 లక్షలు పోగొట్టాడు. పాపం ఆయనకి ట్రేడింగ్ రాకేగా నిన్ను నమ్మింది. అటువంటి వాళ్ళకి సర్వనాశనం చేసేసారు కదా. మరి అకౌంటెంట్ ఒక అతనికి వీలు కాక అనంతపురంలో 6 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. అతనికి ట్రేడింగ్ రాదు. నువ్వు చెప్పిన మాటలు వినేసేసి ఇన్వెస్ట్ చేశాడు కదా, 6 లక్షలు పోయినాయి కదా. అలాగే రిటైర్డ్ అయినటువంటి నీ మాటలు నమ్మి రిటైర్డ్ అయినటువంటి ఆయన 12 లక్షలు పెట్టాడు. ఆ 12 లక్షలు ఉష్కాక్ అయిపోయినాయి. ఆయనకి రాకే కదా నీ దగ్గర పెట్టింది, అవి కూడా పోయినాయి కదా. అలాగే ఒక సాఫ్ట్వేర్ అతను బిజీ షెడ్యూల్ వల్ల 35 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడు. మరి 35 లక్షలు ఉష్కాక్ అయిపోయినాయి కదా. అతనికి వీలుగాక ట్రేడింగ్ రాకేగా నీ దగ్గర పెట్టింది. అంతా నాశనం, సర్వనాశనం అయిపోయారు. కాబట్టి మీరు ఎవరైనా సరే ట్రేడింగ్ మీద అవగాహన లేకపోతే అస్సలు ఇటువంటి వ్యక్తుల్ని ఫాలో అంటే కానే కావద్దు. ఇంకా ఏమంటున్నాడు, నాకు తెలిసి లాస్ వస్తే, నాకు తెలిసి రాలేదు, తెలిసి వస్తే అని చెప్తున్నాడు మాయ మాటలు. అంటే కొత్త వాళ్ళు ఇంకా ఇతని దగ్గర లాస్ రాదు అనే భావన కల్పించడం కోసం. ఇంత లాస్ అయిందని నువ్వే కొన్ని వీడియోస్లో చెప్తా ఉన్నావు కదా. మరలా ఇప్పుడు లాస్ రాదు, తెలిస్తే వాళ్ళని అంతా రీసెట్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు చెప్పావు కదా, నువ్వు వింటున్నావా? చెప్పావుగా, లాస్ అనేటువంటిది రాదు, లాసే రాదు అని చెప్పేసి కొన్ని స్ట్రాటజీస్ని బిల్డప్ చేశాను. ఇంకేంది మనం దూసుకుంటమే రప్పరప్పే అది ఇది అని చెప్పేసి ఊసకోతలే డబ్బు అని చెప్పేసి చేసావు కదా. కాబట్టి ఇట్లా అసలు ట్రేడింగ్ అనేటువంటిది రాకపోతే మీరు అసలు ట్రేడింగ్ జోలికి రాబాకండి. ప్రశాంతంగా మీ జీవితం హ్యాపీగా ఉందంటే దాన్ని చూసుకోండి. ఇంకా ఇతను పోయిన వాళ్ళని ఇంకా అట్రాక్ట్ చేస్తున్నటువంటిది ఏంటంటే, ఆల్రెడీ డబ్బులు పోయి నెత్తి మీద గొడ్డేసుకొని ఇల్లు గాలింద్రా బాబు అని అంటే నేను సొట్టెలిగించుకోవాలరా నాయన అన్నట్టుగా ఇతను ఏం చెప్తున్నాడు, మీరు ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేశారు, నష్టపోయారు స్టాక్ మార్కెట్, మీకు ఇంకెక్కడ డబ్బు రాదు, దీంట్లోనే వస్తుంది. ఏమంటే మీకైనా సరే ఆలోచన బుర్ర అనేటువంటిది ఉండాలి కదా. సెబీ ఏం చెబుతుంది, 93% మంది 95% మంది నష్టపోతున్నారా బాబు అని చెప్తుంది. అలాగే క్రిప్టో కరెన్సీలు ట్రేడింగ్లో 99% మంది నష్టపోతారు. అసలు ఇండియన్స్ అసలు పూర్తిగా నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు వాడిని వీడిని పిచ్చిన వీళ్ళందరినీ నమ్మేసేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇదవుతారు. మరి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి సంస్థలే క్రిప్టోలో 99% నష్టపోతారు అని చెప్తుంటే, సెబీ లాంటి మన దేశానికి సంబంధించిన సంస్థలే 95% నష్టపోతున్నారా బాబు అని చెప్పేసి చెప్తే మీకు అంత పిచ్చేంటి? వాడేదో చెప్తాడని కోట్లు వస్తాయని, ఆడిగే దగ్గర 2 కోట్ల రూపాయలు నష్టపోయాడు. ఇవన్నీ తిరిగి సంపాదించుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎత్తేసానని చెప్తున్నాడు. అరే బాబు, మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎంత? 2,000 రూపాయలు. మీకు గుంజినంత వరకు గుంజి పారేశాడు. ఇప్పుడు 2,000 రూపాయలు కనుక పెడితే ఎవడు రాకపోతే రెఫరల్ అమౌంట్స్ రావు, కమిషన్స్ రావు. అలాగే ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ 50% రాదు. అదే కనుక దాన్ని కనుక ఎత్తేస్తే ఓ 10 మంది అయినా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అయినా రెఫరల్ ఇన్కమ్, కమిషన్స్, 50% ప్రాఫిట్ షేరింగ్ వస్తుంది కదా. సో ఇది తను నిలబడటం కోసం, తను మెల్లమెల్లగా మిమ్మల్ని ఇది చేయడం కోసం ఇప్పుడు ఉచితాలు అని చాలా పెద్ద డ్రామాలు అనేటువంటిది ఆడుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా కామెడీ ఏంటంటే, నేను సెటిల్ కావాలి, నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సెటిల్ కావాలి. ఇంతకుముందు ఇండియన్ మార్కెట్లో సర్వనాశనం చేశాడు. చాలామంది అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేను వేరే ఇదిలో ఉన్నానని చెప్పేసి అప్పుడు వీడియోలు చేయడానికి కుదరలా. తర్వాత కూడా సరే ఏదో చేసుకుంటున్నాడుగా, సంపాదించుకుంటున్నాడు పనులంటే ఇది మితిమీరిపోయి పబ్లిక్ అంతా నాశనం అయిపోయినాక ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేటువంటిది చేసుకుంటూ వచ్చాను. ఇతను సెటిల్ కావడానికి మిమ్మల్ని నాశనం చేస్తున్నాడు. ఇతను కమిషన్స్ వచ్చేస్తుంది, రెఫరల్ అమౌంట్ వచ్చేస్తుంది, ప్రాఫిట్ షేరింగ్ వస్తుంది. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాశనం అయిపోయేది మీరే. కాబట్టి మీకు నాలెడ్జ్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయండి. కనీసం జ్ఞానం అనేటువంటిది ఉంటే ఇటువంటి వాళ్ళకు దూరంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.